ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుండి అంగన్వాడీ కార్యకర్తలు నిరావధిక సమ్మె కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇక అంగన్వాడీ కార్యకర్తలు మా శ్రమ మా కష్టం కోసము మాకు జీతాలు పెంచండి మహాప్రభు అని వారం నుండి సమ్మెలు చేస్తున్న ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టుగా లేకపోవడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయమని ప్రభుత్వ ప్రజాప్రతినిధులు ఈ విషయంపై నోరు విప్పి మాట్లాడకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో అన్ని అంగన్వాడీ సెంటర్లు తాళాలు పగలగొట్టి సచివాలయం సిబ్బంది స్వాధీనపరచుకోవడం ఇది అన్యాయం కాదా? ఇక సమ్మె విరమించుకొని డ్యూటీ బాధ్యతలు చేపట్టండి అని ఇంతవరకు స్పష్టమైన హామీ కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. ప్రజాస్వామ్య దేశంలో తమ సమస్యలపై నిరసన కార్యక్రమాలు వారి హక్కు అని గుర్తించవలసిన అవసరం ప్రభుత్వానికి ఉందని గుర్తు చేశారు. ఇక బటన్ నొక్కి వరాలు ఇచ్చి అకౌంట్లో మనీ వేస్తున్న ఈ ప్రభుత్వం ఇప్పుడు అంగన్వాడీ విషయంలో ఎందుకు వెనక అడుగు వేస్తున్నారో ప్రభుత్వానికే తెలియాలి. మొన్నటి వరకు ₹5 మినిమం ఆర్టీసీ ఛార్జీ ఉండగా ఏకంగా ₹10 పెంచిన విషయం తెలిసిందే. అంతేకాదు నిత్యావసర సరుకులు పెరగటం కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాంటప్పుడు 11,000 నుండి 20,000 వరకు జీతాలు పెంచండి అని అడగటంలో తప్పు లేదు కదా. ఇప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరిని వీడి అంగన్వాడీలపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని, వారికి తగిన న్యాయం చేయాలంటూ కేఈపీఎస్ నాయకుడు బోడిచెర్ల సునీల్ కుమార్ పేర్కొన్నారు.